రామ్ రామ్ దోస్తులు, మరి ఈ కాలంలో మనము వివాహం కానీ ఎలాంటి మంచి శుభకార్యాలకు కానీ మళ్ళీ విజిటింగ్ కార్డులకు కానీ ఇవన్నీ ప్రింటింగ్ చేయించాలంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ప్రింటింగ్ ప్రెస్. మరి ఈరోజు మనతో నిజామాబాద్ ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఉన్నారు. మరి సార్తో రెండు ముచ్చట్లు మాట్లాడదామని మాట్లాడదాం సార్తో. నమస్తే సార్. జై మార్కండేయ. నమస్తే సార్. మీ పేరు? భీమార్తి సురేందర్ నా పేరు. సార్, మీరు ఎక్కడ జన్మించారు, ఎప్పుడు జన్మించారు? నిజామాబాద్ పట్టణంలో జన్మించిన నేను 24/3/1967 సంవత్సరాలు జన్మించినాను. మరి మీ తల్లిదండ్రుల పేర్లేంటి? మా తల్లిదండ్రులు భీమార్తి నారాయణ, భీమార్తి శారద. మా అమ్మమ్మ పేరు అలిశెట్టి బాయమ్మ భూమయ్య. వాళ్ళ ఆధ్వర్యంలో చేరిన నేను. మరి మీరు విద్యాభ్యాసం ఎక్కడ చేశారు, ఎప్పుడు పూర్తి చేశారు? మా ఇల్లు ఇక్కడనే, మా ఆర్ఎస్ఆబాద్ దగ్గరనే మా ఇల్లు ఉంటుంది, కస్బా గల్లీలో. ఇక్కడనే 7th వరకు ఆర్ఎస్ఆబాద్ స్కూల్లో నేను చదివాను. తర్వాత జూనియర్ కాలేజ్ 7th నుంచి 10th వరకు జూనియర్ కాలేజ్ చదివాను. తర్వాత అక్కడనే కిల్లా దగ్గరనే ఇంటర్మీడియట్ చదివాను. ఇంటర్మీడియట్లో డిస్కంటిన్యూషన్ చేసేసాను. మరి మీకు వివాహం ఎప్పుడు జరిగింది, పిల్లలు ఎంతమంది? నాకు 1990లో వివాహం జరిగింది. 1990లో వివాహం జరిగింది నాకు. మా అత్తగారు నూతిపల్లి నుంచి, నందిపేట దగ్గర నూతిపల్లి నుంచి చేసుకున్నాను మ్యారేజ్. మీ పిల్లలు ఎంతమంది? ఇప్పుడు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు? నాకు ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. ఒక అమ్మాయి పెళ్లి చేశాను, మా చెల్లె కొడుకే పెళ్లి చేశాను. వాళ్ళు కూడా మంచి పొజిషన్లోనే మన బొంబాయి దగ్గర మా అల్లుడు గారు ప్రొఫెసర్గా చేస్తున్నాడు బొంబాయి దగ్గర. మా అమ్మాయి కూడా బీటెక్ చేసింది. అందరు అబ్బాయిలు బీటెక్ దాకా చదివించాను. పెద్ద అబ్బాయి కూడా పెళ్లి చేశాను, అతను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. కోడలు కూడా టీచర్గా చెప్తుంటుంది. అమ్మాయి కూడా బీఎస్సీ చేసిన కోడలు కూడా టీచర్గా చేస్తుంది. ఎంఎస్సీ మ్యాథ్స్ చేసింది. చిన్న అబ్బాయిది మొన్ననే అయిపోయింది 4th ఇయర్. అతను కూడా జాబ్ వచ్చింది, త్వరలో కూడా వచ్చేస్తుంది జాబ్. ఎక్కడికి వెళ్ళాను ఇంకా రాలేదు, ఇంటిమేషన్ రాలేదు. అదే సార్, ముగ్గురిని చదివించాలంటే చాలా గ్రేట్ అసలు. అట్లనే మరి మీరు పద్మశాలి 11వ తరఫకి 3 సార్లు ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నికయ్యారంట. అసలు ఎట్లా? ఒక్కసారి అవ్వడమే చాలా కష్టం, 3 సార్లు ఎట్లా అయ్యారు సార్ అసలు? నేను నా పెళ్ళి 90 అయిన తర్వాత 93లో 94లో మెంబర్షిప్ తీసుకున్నాను. అక్కడనే మా బ్రదర్ కూడా ఉంటుండే అధ్యక్షుడుగా. నాకు మెంబర్షిప్ ఇచ్చిండ్రు. మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత 97లో నేను ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నా. తర్వాత ఇక అప్పుడు మెంబర్షిప్ ఇచ్చిండు. తర్వాత ఇక మంచి చురుక్కుంటున్నాడు సురేందర్ అనే ఉద్దేశంతో నాకు చిన్న పోస్టులు ఇచ్చిండు. సహాయ కార్యదర్శి పోస్ట్ ఇచ్చిండు, తర్వాత ఉపాధ్యక్షుడు, తర్వాత ప్రధాన కార్యదర్శి, తర్వాత క్యాషియర్. ఇట్లా ఎదుగుతూ దగ్గర ఇప్పుడు నేను సంఘంకు 21 సంవత్సరం నుంచి సేవ చేస్తూనే ఉన్నా సంఘంకు. మరి పద్మశాలి సంఘంకి అధ్యక్షులే కాకుండా ఇంకేమేమి సేవలు చేసిర్రు? పద్మశాలి సంఘంకు చాలా సేవ చేసిన. నేనే ప్రత్యేకంగా మా అధ్యక్షుడు కస్తూరి శేషాద్రి పాపం చనిపోయిండు. అతని పీరియడ్లో డి శ్రీనివాస్ నుండి మాకు 5 లక్షల రూపాయలు లోన్ వచ్చింది. అప్పుడే మా పాత ఉండే మా సంఘము దాన్ని డిస్మెంటల్ చేసి తన ద్వారా ఆ ఫండ్ ద్వారా మాకు 5 లక్షల ఫండ్ ద్వారా దాన్ని ముందుగా స్లాబ్ వేసేసినాం. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో స్లాబ్ వేసేసినాము. స్లాబ్ విజయవంతంగా నేనే దగ్గరుండి మరి ఇటు ప్రింటింగ్ పేజ్ చూసుకుంటూ దాన్ని కట్టించిన. కాబట్టి నాకు సంఘంలో చాలా గుర్తింపు ఉన్నది. మరి మీ తరఫాలో ప్రజలు కానీ ఇంకా మీతో ఉన్న సహచరులు కానీ వాళ్ళకి మీ మీద ఉన్న అభిప్రాయం ఎటుంది? చాలా మంచి అభిప్రాయం ఉంది నా మీద. ఎవరు ఏమన్నా కానీ అన్నా నువ్వు మంచిగానే చేపిస్తున్నావు, అవసరం లేదు, ఎవరు ఎందుకు, ఇప్పుడు మనకు మంచిగానే చేస్తుంది కదా, ఎందుకు ఎలక్షన్ ఎందుకు పెట్టుడు అనే మెషిన్ నన్ను ప్రతిసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టంగానే నన్నే ఇనాగ్రేషన్ చేసి ఏకగ్రహంగా ఎన్నుకుంటారు. ప్రతిసారి 3వ సారి ఏకగ్రహంగా ఎన్నుకున్నారు.
ఇంకా వాళ్ళు అంటున్నారు ఎందుకు అన్న ఎలక్షన్లు ఎందుకు, మనకు ఇంత మంచిగా చేసింది కదా మీరు, ఇప్పుడు ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, సెకండ్ ఫ్లోర్ అయిపోయింది, ఈ ఆధ్వర్యంలో ఇన్ని అయినాయి. ఇప్పుడు దగ్గర దగ్గరైనా మనకు నెలకు 6,000 రూపాయలు చందా వస్తుంది, సంవత్సరానికి ఒక 72 రూపాయలు 72,000 చంద మన కిరాయిలు వస్తున్నాయి. ఇంకెందుకు మనకు బాధ, ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఏం చేస్తారనే ఉద్దేశంతో నాకే అవకాశం ఇస్తున్నారు. అందరూ నా కార్యవర్గం కూడా చాలా నేను చెప్పినట్టు ఇంటర్ వాళ్ళ అభిప్రాయం తీసుకొని, నన్ను ఏది చేసినా వాళ్ళ అభిప్రాయం తీసుకొని చేస్తా, మా సలహాదారుల అభిప్రాయం తీసుకొని చెప్తా. ఏ విషయం ఉన్నా అందరి ముందు చర్చించిన తర్వాత నేను డిసిషన్ తీసుకుంటాను. చాలా సంతోషం సార్. అట్లనే మరి వ్యాపారం విషయంలో వస్తే మన వీణా ప్రింటింగ్ ప్రెస్ ఎప్పుడు నిర్మించారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను మన చదువుకునే టైంలోనే 7th నుంచి నేను ఆల్రెడీ మా చుట్టాలది కేకలు పొద్దు ప్రింటింగ్ ప్రెస్ ఉంటుండే, వాళ్ళ దగ్గర మధ్యాహ్నం వరకు చదువుకొని మధ్యాహ్నం నుంచి వాళ్ళ దగ్గర పోయి వర్క్ నేర్చుకున్న వరకు అక్కడనే నాకు ఇంట్రెస్ట్ ఉండే. కంపోజింగ్లో నేను చాలా ఫాస్ట్ చేస్తాను. నిజామాబాద్లో కంపోజింగ్ చేయడం అంటే పేపరు చాలా నేను ఫస్ట్ ఉంటుండే, అందరు అంటుండే సురేందర్ నువ్వు ఇంత ఫాస్ట్ ఎట్లా చేస్తుంటావు కంపోజ్ అంటే. చాలా నాకు కంపోజింగ్ అనేది ఈజీగా ఐడియా, నాకు ఎంత చేస్తా అంటే చాలా కంపోజింగ్ చేస్తుంటా. అప్పుడు పేపరు కేకల పేపరు పొద్దు పేపర్ అన్నీ అక్షరాలు జమాస్తుంటే మాకు ఈ గోర్లన్నీ ఇదైతే ఉంటుంటుంది. దగ్గర అక్కడనే నేను మన పొద్దు పేపర్లనే దగ్గర 82 వరకు చేసిన. 76 నుంచి ఒక 4 సంవత్సరాలు పొద్దు పేపర్ చేసిన. 82 సంవత్సరంలో ఇక్కడ బాలాజీ ప్రింటింగ్ ప్రెస్లకు అప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి అని జన్మక్కు పేపర్ ఉండే, అతను నన్ను పిలిపించింది ఇక్కడికి. సురేందర్ మంచిగా చేస్తాడు కంపోజింగ్, ఆయన పిలిపించుకుందాం ఉద్దేశంతో. అప్పుడు కూడా ఇక మనకు 10 రూపాయలు జీతం ఎక్కాస్తుండే ఉద్దేశంతో కూడా నేను ఇక్కడికి వచ్చేసాను. అట్లనే సార్, వ్యాపారం అంటే అనుభవాలు ఒడిదుడుకులు సహజం. మీ వ్యాపార జీవనంలో ఎలాంటి ఒడిదుడుకులు అనుభవాలు ఉన్నాయి? వ్యాపారం బ్రహ్మాండంగా అయింది. నేను 1997లో ప్రింటింగ్ ప్రెస్ పెట్టిన. నేను ఒకటే ప్రింటింగ్ ప్రెస్ మా పొద్దు పేపర్లో పనిచేసిన. అంటే అక్కడ నుంచి వెళ్ళి బాలాజీ ప్రింటింగ్ ప్రెస్లోనే వర్క్ చేసిన. ఆ బాలాజీ ప్రింటింగ్ ప్రెస్లో కూడా పేపర్ కోసమే నన్ను పిలిపించింది. జన్మక్కు పేపర్ సూర్యప్రకాష్ రెడ్డి అందరూ మనకు తెలిసిన ఉంటాడు, అతను సీనియర్ ఎడిటర్ అతను. అప్పుడు కూడా బ్రహ్మాండంగా చేసిన. ఇక్కడి తర్వాత ఇక ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటా నేను ఉద్దేశంతో ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నప్పుడు ఇక ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నా అంటే నేను 97లో ప్రింటింగ్ ప్రెస్ పెట్టిన. అంటే అప్పుడు లెటర్ ప్రెస్సే ఉండే, అప్పుడు కూడా లెటర్ ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్ పెట్టిన. తర్వాత ఒక సంవత్సరాన్ని అప్పుడు ఆఫ్సెట్స్ వచ్చేసినాయి. వెంటనే అప్పుడు లెటర్ ప్రెస్కు తగ్గిపోయింది. అప్పుడు ఆఫ్సెట్లు వచ్చినాయి కాబట్టి ఆఫ్సెట్ మిషన్ కోసం వెళ్ళిన నేను. అప్పుడు నాకు పెద్ద యాక్సిడెంట్ కూడా అయింది. నాకు అయ్యప్ప స్వామి దయ వల్ల నేను ఇలా యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాను. నాది పునర్జన్మ, నాది పునర్జన్మ. యాక్సిడెంట్లో నేను ఒక్కనే బయటపడ్డా, మా 2 ఫ్రెండ్స్ కూడా బయటపడి 4 చనిపోయింది కూడా. అప్పుడు బాగా నాది దురదృష్టం, వాళ్ళందరూ నేను కోల్పోయినా మా ఫ్రెండ్స్ని. నాకు నేను చాలా చింతిస్తున్నా. మరి స్నేహితుల్ని కోల్పోయా అన్నారు, మళ్ళీ చచ్చి బతికినట్టే ఉంది. అప్పుడు మీరు అనుకున్నది ఏంది, అంటే మీ అభిప్రాయం ఏంటి? అప్పట్లో అలా పడున్నప్పుడు మీరేమనుకున్నారు? అదే నేను చాలా అప్పుడు అసలు పడిపోతే నన్ను చాలా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసిండ్రు. తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళిండ్రు. హైదరాబాద్లో యశోదలు ఉన్న ఒక వారం 10 రోజుల తర్వాత నా జీవితం, నాకు ఈ జీవితం మళ్ళీ నా పురింజన్మ ఉద్దేశంతో అప్పటి నుంచి నేను సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఆల్రెడీ అయ్యప్ప మాలేసుకుంటా. ఇప్పటికి 22 సార్లు అయ్యప్ప మాలేసిన. నేను అయ్యప్ప అంటే నాకు ప్రేమ, ఆయన లేనిది నా జీవితమే లేదు. ఆ రోజు నేను బతికినా అంటే అయ్యప్ప దయతో నేను బతికినా. తర్వాత కూడా నేను సమాజంకు సేవ చేయాలని నాకు దృక్పథం కలిగింది. మన సంఘం మనకేమిచ్చింది కాదు, మనం సమాజానికి ఏమి ఇచ్చినామో ఉద్దేశంతో సంఘాలలో పాల్గొని నేను సహజంగా సంవత్సరానికి దగ్గర చెప్పడానికి గొప్పతనం కాదు కానీ చాలా సంఘాలలో మన గుళ్ళకు చాలా నేను సేవ చేస్తుంటా, అన్నదాలు చేస్తుంటా. గణపతి చవితికి, దుర్గామాతకు ఏ విషయం ఉన్నా నా తోచినంత నేను అన్నదానం చేస్తుంటా. దగ్గర నేను సంవత్సరానికి 50 నుంచి 60, 70 వేల రూపాయల దాకా సేవ కార్యక్రమానికి ఖర్చు పెడతా. నాకు అట్లనే ఇస్తున్నాడు దేవుడు కూడా, నాకు అట్లనే ప్రింటింగ్ ప్రెస్ అట్లనే నాకు ఇస్తున్నాడు కాబట్టి, స్వామి ఇచ్చిండు కాబట్టి నేను వీళ్ళకే ఖర్చు పెడుతున్నా. నేను ఎంత ఖర్చు పెడుతుంటే నాకు ఇంకా అంత ఇస్తూనే ఉన్నాడు అయ్యప్ప స్వామి. మరి సార్, ఎలాంటి వ్యాపార రంగంలో రావాలన్నా మనకు ఎవరైనా ఒకరు స్ఫూర్తి ఉండాల్సిందే. మీకు ఈ వ్యాపార రంగంలో అడుగు పెట్టడానికి స్ఫూర్తి ఎవరు? ఈ వ్యాపార రంగం అడుగు పెట్టడానికి ఏంటంటే నా స్ఫూర్తి, నేను చిన్నప్పటి నుంచే డబ్బు సంపాదించాలా అనే ఉద్దేశంతో నాకు బాగుంటుండే. దీనికి స్ఫూర్తి ఏంటంటే మా ఫ్రెండ్ ఒకతను మసూద్ ఖాన్ అని, మేము ఒక దగ్గర తోటిగా మేము పనిచేస్తుంటాము. మనం ఎన్ని రోజులు పనిచేస్తున్నాం, మనం ఇంతే ఉంటాము. నువ్వు ఒక ప్రింటింగ్ ప్రెస్ సురేందర్, నీకు టాలెంట్ బాగున్నది అనే ఉద్దేశంతో నా ఫ్రెండే మసూద్ ఖాను, ముస్లిం, ఆయనతోను నాకు గురువుతిరిగా అనుకో. ఆయన నాకు ఏం చెప్పకుండా ఇద్దరం ఒక దగ్గర పనిచేసినాం. కానీ ఆయన చాలా ప్రోత్సహించి నాకు ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకోమని. అప్పుడే నేను ఇక ప్రింటింగ్ ప్రెస్ కొనుక్కునే ఉద్దేశంతో ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నాను. అయినా కానీ మా సేట్లు నన్ను పోవద్దన్న చాలా బతుకులాడినారు. ఆయన ఎందుకో ప్రింటింగ్ ప్రెస్ పెట్టాలనిపించింది. ఆయన అనుడేంటి, నేను పెట్టుడేంటి, ఈరోజు ఆయన అనకుండా నేను ప్రింటింగ్ ప్రెస్ పెట్టకపోతుంటాను. చాలా బ్రహ్మాండంగా ఉందంటే నాకు ఇలా ఆయన చెప్పుట్లే నేను ఇలా ఈ పొజిషన్లో కూర్చున్నాను. మరి పద్మశాలి సంఘంలో కానీ ఈ ప్రింటింగ్ ప్రెస్లో కానీ
ఇందులో కాకుండా ఇంకా ఏ సేవా కార్యక్రమాలు చేపట్టారు మీరు? మామూలుగా లయన్స్ క్లబ్ ఉంటాను, నేను లయన్స్ క్లబ్లో కూడా మెంబర్ ఉంటాను. ఇక ఇక్కడికి వెళ్ళి నేను అయ్యప్ప దాంట్లో కూడా డోనర్ని, అయ్యప్ప గుడికి డోనర్ని. ఎవరు వచ్చినా నేను కాదనకుండా చందాలు ఇస్తుంటాను తోచినంత. మైసమ్మ గుడి ఇప్పుడు మార్కండే మందిర్ దగ్గర మైసమ్మ గుడి కట్టిన దానికి కూడా నేను చాలా సేవ చేస్తుంటా. కారపత్రాలు, బిల్ బుక్కులు ఏదో ఒకటి సేవ చేస్తూనే ఉంటాను నాకు. ఎందుకంటే అయ్యప్ప స్వామి డబ్బులు ఇస్తున్నాడు, నేను సేవ చేస్తూనే ఉంటాను. నాకు తోచినన్ని రోజులు నేను సేవ చేస్తూనే ఉంటాను. నాకు హాయిగా నాకు కొడుకు జాబ్ చేస్తున్నాడు, నాకు ఏం టెన్షనే లేదు. నాకు నాకు హాయిగా మంచి ఇల్లు కట్టుకున్నా, నాకు ఇంకేం తక్కువ లేదు. నాకు హాయిగా కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పుడు నేను. కాబట్టి సేవా కార్యక్రమంలో ముందుకు పోదాం ఉద్దేశంతో సేవా కార్యక్రమం ముందుకు పోతుంది. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. మరి మీకు ఎప్పుడైనా రాజకీయాల్లో అడుగుపెట్టాలనే ఆలోచన వచ్చిందా? నాకు రాజకీయాలను అడుగు పెట్టాలని ఏం లేదు. సంఘంలో సేవ చేస్తున్నా కాబట్టి నాకు సరిపోతుంది. రాజకీయం పోవాలని నాకైతే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇప్పటి రాజకీయం ఎట్లుందో నాకు అందరికీ తెలిసిన విషయం. మొత్తం డబ్బుతో కూడుకున్న రాజకీయం. ఈరోజు ఈ పార్టీలో గెలుస్తున్నారు, వేరే పార్టీలో పోతున్నారు. నాకు అసలు రాజకీయం చేయాలంటే నాకు ఇష్టం ఉండదు. నాకు ఎందుకంటే నాకు కొంచెం అభిమానం ఏంటంటే మనం కొంచెం సేవా కార్యక్రమంలో ఒక ఉద్దేశం ఏంటంటే మనం అందరూ ఒకటే. కాకపోతే మనం మోడీ అంటే మాకు ప్రేమ. ఆ ఉద్దేశంతో నేను ఎక్కడికి రాజకీయ పోదలుచుకోలేదు. నాకు ఇదే సరిపోయింది, మంచిగా ఉంది. నాకు పిల్లలు మనమరాలతో హాయిగా ఉన్నాను నేను. సరిపోతుంది నాకు ఇదే జీవితం. నాకు మా పిల్లలు ఇప్పటికే నాన్న సరిపోయింది, ఇక నువ్వు 60 ఏళ్ళ తర్వాత రెస్ట్ తీసుకుంటూ నాకు అయినా నేను నాకు రెస్ట్ తీసుకుని అంటే ఇక బోర్ వస్తుంది ఇంటికాడ. కాబట్టి నేను సొంతంగానే ఇక నా ప్రింటింగ్ ప్రెస్ నడుస్తుంది కాబట్టి నా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంది కదా 27 సంవత్సరాలు అవుతున్నది. మరి సార్ 27 ఏళ్ళ మీ వ్యాపార జీవితంలో మీకు ఎలాంటి సంతృప్తి ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అప్పుడు మేము లెటర్ ప్రెస్లన్నీ డబ్బులు బాగా మాకు మంచిగా వస్తుండే. ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్లు చాలా పెరిగిపోయినాయి. ఎందుకంటే వర్కర్స్ చేసాగానే వర్కర్ కూడా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు నిజామాబాద్ దగ్గర 65 ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి. అందరికీ మాకు ప్రింటింగ్ సీజన్లో, మ్యారేజ్ సీజన్లో అందరికీ మంచిగానే వర్క్ ఉంటుంది. అట్లేం లేదు, చాలా మంచిగానే వర్క్ ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఇక అందరు చేంజ్ అయిపోతున్నారు కాబట్టి మనకు వర్క్ డివైడ్ అయిపోతుంది. అప్పుడున్నంత వర్క్ ఇప్పుడు ఉండదు మనకు. అప్పుడు చాలా వర్క్ ఉంటుండే. నా దగ్గర 4, 6, 7, 8 మంది వర్కర్లు దాకా ఉండే నా దగ్గర. ఇప్పుడు 2 వర్కర్లే ఉన్నారు. ఎందుకంటే ఈ వర్క్ అంతా డివైడ్ అయిపోతుంది కాబట్టి మనం ఆటోమేటిక్గా మన వర్కర్ కూడా తగ్గిపోతాడు. నా దగ్గర ఉన్న వర్కర్లే 4 ప్రింటింగ్ ప్రెస్ ఆఫ్సెట్లు పెట్టుకున్నారు, 2 DDP సెంటర్లు పెట్టుకున్నారు. వాళ్ళందరికీ నేనే ప్రోత్సహించిన. పెట్టుకోమని చెప్తాను నేను అందరికీ. ఎవరికి కిస్మత్ ఉంటే వాళ్ళకు ఉంటుంది నాన్న, అందరం మనం బతకాలనే ఉద్దేశంతో చాలా మందికి నేను ఎంతమందికి ప్రోత్సహించిన అంటే ముస్లిం వాళ్ళకైతే చాలా మందికి నేనే ప్రోత్సహించిన. వాళ్ళకు అందరు నా దగ్గరికి వస్తుండే, నాకు వర్క్ ఇస్తుండే. ఎట్లా తీసుకోవాలా, ఆర్డర్ ఏం చేయాలని చెప్పేసి చాలా మందికి నేను ప్రోత్సహించిన. కాబట్టి నాకు మంచి ప్రింటింగ్ ప్రెస్లో మంచి గుర్తింపు ఉన్నది. సురేందర్ అంటేనే మంచి గుర్తింపు ఉన్నది నాకు. కానీ అప్పుడు నేను ఎలక్షన్ నిలబడ్డప్పుడు నాకు బంపర్ మెజారిటీతో నాకు గెలిచిన ప్రింటింగ్ ప్రెస్ అందరూ ఓనర్స్ అందరూ అంత అభిప్రాయం నమ్మి అందరికీ. మరి ఈ వ్యాపార రంగంలో కానీ మీ పద్మశాలి తర్ప సంఘం అధ్యక్షులుగా కానీ మీ లక్ష్యం ఏమిటి? అసలు లక్ష్యం ఏమున్నది? మన లక్ష్యం అనేది మన పిల్లలు, సమాజము, ఇదే లక్ష్యం. మనకు లక్ష్యం ఏముంటుంది? పిల్లల్ని మంచిగా చదివించడము. నేను అంతా ప్రింటింగ్ ప్రెస్లో వర్క్ చేసుకుంటూనే మా ముగ్గురిని చదివించిన. చిన్నగా నేను BSNL సైకిల్ మీద వచ్చిన. నా జీవితం స్టార్ట్ అయింది BSNL సైకిల్ మీద వచ్చిన. నేను ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నప్పుడు నా చేతిలో. ఇలా నా ఇంటి కూడా 2 కార్లు ఉన్నాయి. ఇంతకన్నా మంచిది ఏమున్నది మనకు? సరిపోతుంది మనకి. ఇక మరి ఎంత ఆశపడ్డా మనం పోయేటప్పుడు మనతో వెంబడి ₹1 కూడా రాదు మనకు. మనం మంచి జీవితం చేసుకున్నాలా, అందరికీ సేవ చేయాలా, యూత్కి కూడా మంచి సేవ చేయాలా అనే ఉద్దేశంతో నాకు మంచిగా ఉన్నది. ఇప్పుడు అట్లేం టెన్షన్ లేదు, నాకు మంచిగా ఉన్నది ఆల్రెడీ. మరి సార్ ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారంలో కానీ ఇతర వ్యాపార రంగాల్లో కానీ తొలిసారిగా అడుగు వేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్లో పెట్టుకోవడానికి ఒకటే పెట్టుకోవచ్చు అందరూ. కాకపోతే మనం ఖచ్చితంగా ఎవరైతే ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటారో ఖచ్చితంగా దానికి టైం ఇవ్వాలి. వాళ్ళు షాప్లో ఉండి కొంచెం వర్క్ ఉండాలి, వాళ్ళకి వర్క్ రావాలా. ఏదైతే మనం బిజినెస్ చేస్తున్నామో ఆ బిజినెస్ గురించి వాళ్ళకి కొంచెం తెలిసి ఉండాలి. ఏదో నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను బిజినెస్ చేసుకుంటా అని ఉండకుండా నడుస్తుంది అంటే అట్లా నడవది. ఖచ్చితంగా ఉండాలా, కొంచెం బిజినెస్ తెలవాలా. తెలిస్తేనే ఆ బిజినెస్ వాళ్ళకి ఇది అవుతుంటుంది. అప్పుడు మనం దినదిన అభివృద్ధి చెందవచ్చు. నాకు ఏం తెలియదు, డబ్బులు ఉన్నాయి నేను పెట్టుకుంటా బిజినెస్ అంటే అలా చాలా కష్టం అవుతుంది. అట్లా ఎవరు అట్లా పెట్టుకోకండి. మీ దగ్గర ఖచ్చితంగా మంచి ఒక పని ఉంటేనే, మంచి మీకు అభిప్రాయం ఉంటేనే, పెట్టుబడి ఉన్నా కానీ మీకు కొంచెం దాంట్లో అనుభవం ఉండాలా, ఖరీదు చేసే అనుభవం ఉండాలా, కొంచెం రావాలా, దాని గురించి తెలియాలా. అయితేనే మనం ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నా కానీ ఏ దుకాణం పెట్టుకున్నా కానీ కొంచెం అనుభవం ఉంటేనే మన దుకాణం పెట్టుకుంటే అది మనకు ముందుకు వస్తుంటుంది. అట్లానే సార్ మీరు చిన్నప్పటి నుంచి 7వ తరగతి నుంచి కష్టపడుతున్నారు. కానీ నేటి యువత మాత్రం బయట సోకులకు ఎక్కువ అలవాటు పడుతున్నారు.
అట్లా వాళ్ళ జీవితాలే నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? చూడండి బాబు, యువత మీరు ఒకటే చెప్పండి. నేను దగ్గర నా ప్రింటింగ్ ప్రెస్లో 30 సంవత్సరాలు వర్క్ చేస్తున్నా. నేను వర్క్ చేసిన అంటే పొద్దున్న 6 గంటల నుంచి నేను వర్క్ స్టార్ట్ చేసిన అంటే రాత్రి 8 దాకా వర్క్ చేస్తాను. దగ్గర నేను 12 గంటలు నిలబడ్డా. ఎంత 12 గంటలు నిలబడి వర్క్ చేసినా కాబట్టి వీళ్ళు ఎంత పొజిషన్లో ఉన్నా అంటే దాని అర్థం ఇదే. ఇప్పటి యువత ఎవరు మీరు వర్క్ చేస్తలేరు, అది చాలా తప్పు చేస్తున్నారు. మీరు తల్లిదండ్రుల మాటలు వినాలా, ఉపాధ్యాయుల మాటలు వినాలా, పెద్దనాన్న మాటలు, చిన్ననాన్న మాటలు ఎవరు చెప్పినా కానీ వాళ్ళు మన కోసం చెప్తారు, వాళ్ళు మన కోసం కాదు కదా. మాకు అనుభవం ఉన్నది కాబట్టి మీకు మేము 2 ముచ్చట్లు చెప్తాం. కాబట్టి మీరు వింటే మీకు ఎంత బాగుంటుందో మీరు ఆలోచించుకోవాలి. మనం అనుకుంటుంటాం మేము చదువుతున్నారే నా ముంగట వాడు ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే నువ్వు ఎందుకు ఫస్ట్ క్లాస్ రాగాలంటే నువ్వు సినిమాలకు వెళ్తుంటావు, షికారాకి వెళ్తుంటావు, బండ్లు స్పీడ్ పోతాయి, సెల్ ఫోన్ పట్టుకుంటారు, సెల్ ఫోన్ పట్టుకొని బండ్లు నడుపుతుంటారు. ఏంటిది యువత అంతా ఎడిపోతుంది అసలు మన సమాజం. ఇదే మీరు అందుకోసం మీరు అందరు యువతకు చెప్తున్నా, మీరు మంచిగా నీట్గా ఉండండి, తల్లిదండ్రుల మాట వినండి, మంచిగా చదువుకోండి. ఇలా చదువు ఉన్నదంటే ఖచ్చితంగా మీ లైఫ్ సెట్ అవుతుంది. చూడండి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు. మీరు ఎంత మంచిగా బీటెక్ చేస్తున్నా అందరికీ ఉద్యోగాలు. పక్కోడు ఉద్యోగం చేస్తున్నానగానే నీకు ఉద్యోగం లేదంటే నువ్వు చిరుతిండు తిరిగినావు. నువ్వు అప్పుడు చదువుకోమంటే సరిపోలేదు, తల్లిదండ్రులకు అలా మాట వినలేదు కాబట్టి ఇలా నువ్వు బాధపడుతున్నావు. ఆడు చేసి నీడు చేసి అన్ని తర్వాత నువ్వు చెడుగా బానిసగా అయిపోతున్నావు. దానివల్ల అన్ని చెడు లక్షణాలు చెడు వచ్చేస్తున్నది. ఏంది మనం సాధించేది? మనకి ఎందుకు ఇచ్చిండు భగవంతుడు జన్మ? ఈ జన్మ ఇచ్చినప్పుడు జన్మకు స్వార్థం చేసుకోవాలా. కాబట్టి మీరు కూడా యువత అందరూ మంచిగా ఆలోచించుకొని తల్లిదండ్రుల మాటలు వినండి, వింటేనే మీ జీవితం బాగుంటుంటుంది. ఉపాధ్యాయుల మాట వినండి, పెద్ద మనుషుల మాటలు వినండి, అందరి మాటలు వింటేనే మీ లైఫ్ బాగుంటుంది. చాలా బాగా చెప్పారు సార్. మరి యువతే కాకుండా చిన్నపిల్లలు కూడా బుక్కులు వదిలేసి స్కూల్ నుంచి వస్తారు, బుక్కులు వదిలేస్తారు, ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు. మరి అలా తల్లిదండ్రులే వాళ్ళకి ప్రోత్సహిస్తారు. మరి అలాంటి తల్లిదండ్రులకు మీరిచ్చే సందేశం ఏంటి? చూడమ్మా, మీరు పిల్లలు అన్నం తింటలేదని సెల్ ఫోన్లు ఇస్తున్నారు. కరెక్టే, మీరు అన్నం తినడానికి సెల్ ఫోన్లు ఇస్తున్నారు. కానీ రేపు పొద్దున్న పిల్లాడికి ఎంత కష్టం అవుతుంది మీరు కొంచెం ఆలోచించరమ్మా. ఒక్క మాట మీరు చెంపదెబ్బ కొట్టి అన్నం పెట్టండి, రేపు పొద్దుగా వాడు సెల్ ఫోన్ అడగడు. మీరేం చేస్తున్నారు? మీకు నాటికల్ టైం అవుతుందని వాడికి అన్నం పెట్టడానికి సెల్ ఫోన్లు ఇస్తున్నారు, అక్కడ అన్నం పెడతారు, మీరు నాటికల మీద కూర్చుంటున్నారు. ఈ పద్ధతి కాదమ్మా. మీరు కూడా కొంచెం సేపు టీవీలో ఈ నాటికలు చూడకండి. పిల్లలు ఈ స్కూల్ చాలా నుంచి చూడకండి. పిల్లలు పన్న తర్వాత 9 తర్వాత మీరు ఒక సీరియల్ చూసుకోండి. కానీ పిల్లలకి ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ శ్రద్ధ అంతా పిల్లల మీదనే పెట్టండి. వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎట్లా నడుస్తున్నారు, పిల్లలు ఎట్లున్నారు, ఆడపిల్ల ఎట్లున్నది, మగపిల్ల ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా మీరు గమనిస్తూనే ఉండాలి. ఇది మన బాధ్యత. మన పిల్లల్ని కనడం గొప్పతనం కాదు, మనం చూసుకోవడానికే మనం మంచి కార్యక్రమాలు చూపించాలి. వాళ్ళకు భక్తి ఛానల్ పెట్టుకున్నాను పొద్దున. మీరు పిల్లలకు మనం పెడితేనే తెలుస్తుంది కదా. మన డాడీ మమ్మీ అంటున్నారు కాబట్టి వాడు కూడా డాడీ మమ్మీ అంటారు. అమ్మమ్మ అత్తమ్మ అనండి, వాడు కూడా అత్తమ్మ అంటారు. మనతో మీదే తప్పు, మన తప్పే మనం చేసుకుంటాం. కాబట్టి మీరు చేయకుండా అమ్మ, మీరు ఇప్పటి నుండి అయినా కానీ మంచిగా భక్తి నేర్పించండి, భక్తి ఛానల్ పెట్టండి పిల్లవాడికి పొద్దున్న. వాడికి అదే అలవాటు అవుతుంటుంది. మీరు ఆ నాటకాలు పెట్టుకుంటారు, సినిమాలు పెట్టుకుంటారు, అనుకోనికి అదే అలవాటు అవుతుంది. కాబట్టి మీరు దయచేసి ఇప్పటికైనా కానీ కొంచెం చేంజ్ కానీ మనకు, లేకపోతే వాళ్ళ లైఫ్ ఖరాబ్ అయితే. మనం ఎన్ని చూస్తున్నాం యూట్యూబ్ ఛానళ్ళల్లో, ఒక్కొక్కళ్ళు ఇట్లనే సెల్ ఫోన్ పట్టుకొని ఇట్లా చేస్తున్నాడు. అంటే మనం అలవాటు చేసినాం వాడికి. ఎందుకంటే తినాలంటే సెల్ ఫోన్ ఇస్తున్నాం. సెల్ ఫోన్ ఎవరికైనా జీవితం ఖరాబ్ అయిపోతుంది. దానికి ఇప్పటికే చిన్న పిల్లలకి కళ్ళు కనపడాయి, అద్దాలు. ఇంత స్కూల్కి పోతున్నారు, 5వ తరగతి వరకు అద్దాలు వస్తున్నాయి. ఏంటిదంతా? దీని కారణం అంతా మన తల్లిదండ్రులమే. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇప్పటికైనా ఆలోచించుకొని పిల్లల మీద శ్రద్ధ పెట్టండి. దయచేసి నా విన్నపం అనుకోండి, మీరు ఏమనుకోద్దు, ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. చాలా గొప్పగా చెప్పారు సార్. మరి చిన్నపిల్లలకి ఇంట్లో తల్లిదండ్రులు అట్లా మారం చేస్తున్నారని ఇస్తున్నారు. అట్లనే స్కూళ్ళల్లో వాళ్ళు చదవకపోయినా మారం చేస్తున్నా ఈ మధ్యకాలంలో ఒక కొత్త రూల్ వచ్చింది. పిల్లలు ఏం చేసినా వాళ్ళకి ప్రేమగా చెప్పండి, కొట్టకండి, దండించకండి. మరి అట్లా కొట్టకుండా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమైనా మారే ఛాన్సెస్ ఉన్నాయా? కొట్టడం అంటే కొట్టని, ఒక దెబ్బ కొడితే తప్పులేదు. అంటే ఎవరో కొందరు గట్టి కొడుతున్నారు కాబట్టి ఆ దుష్ప్రచారం అందరి మీద వస్తున్నది. నిజంగా టీచర్ కొడితే తప్పులేదు, కొట్టాలి. టీచర్ కొడితేనే పిల్లగాడు వింటాడు. మాకు కూడా చిన్నప్పుడు చాలా కొడుతుండే టీచర్. నాకైతే తోడపాసం కూడా పెట్టింది. అప్పుడు మేము అన్నీ అనుకోలేదు. మా పిల్లలు వచ్చి, మా తల్లిదండ్రులు వచ్చి ఎవరికి అడగలే. ఇప్పుడు ఏమైపోతుంది, అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. అందరికీ మా కొడుకుని ఎందుకు కొడుతున్నారు మీరు అనేది ఫ్యాషన్ చేసుకుంటున్నారు. అది చాలా తప్పు. మన ఉపాధ్యాయులను ఏమనద్దు. మన పిల్లవాడు మంచుకుంటే మరి నీ పిల్లగాని ఎందుకు కొట్టినాడు, ఇంకో పిల్లగాని ఎందుకు కొట్టరు? అట్లా కాదు. మన పిల్లవాడు తప్పు చేసిండు కాబట్టి కొట్టిండు, తప్పేముందల్లా. దానివల్ల మనం పోయి వాళ్ళని బెదిరించడం ఇది చాలా తప్పు. ఇది అట్లా చేయకండి, చాలా తప్పు. ఎవరైనా వాళ్ళకి టీచర్స్ అన్నప్పుడు అందరి పిల్లలు ఒకటే వాళ్ళకు. మీ పిల్లవాడు మా పిల్లవాడు వాళ్ళకి ఏం తెలుసు?
దయచేసి ఎప్పుడైనా సరే మీరు ఉపాధ్యాయులకు ఏమనకండి, వాళ్ళు పొరపాటున కొట్టరు, ఎప్పుడు వాళ్ళు తప్పు చేస్తారు కాబట్టి కొడతారు. మన బాబు మన పిల్లగాడి కోసం కొట్టిండు, వాళ్ళు మనం కొట్టుకోము. ఇంటికాడ పిల్లగాడు గర్వాన్ని చేస్తే ఆ టీచర్ కొట్టిండు, తప్పేముందని కొంచెం మీరు అర్థం చేసుకోండి. చాలా బాగా చెప్పారు సార్. మళ్ళీ ఇప్పుడు మీకు ఈ వ్యాపార రంగంలో ప్రింటింగ్ ప్రెస్లో చాలామంది వస్తారు, వివాహ కార్డులు ప్రింటింగ్ కోసము, విజిటింగ్ కార్డుల ప్రింటింగ్ కోసము చాలామంది వస్తారు. మరి వాళ్ళు మీకేమైనా ఇబ్బంది పెడతారా? వాళ్ళ గురించి మీరేమైనా చెప్పగలుగుతారు? అయితే ఏం లేదు, గిరాకీ వస్తుంటే చాలామంది 100 కార్డులు అంటారు, 200 కార్డులు పెడతారు. కొందరు చాన్ సేపు కూర్చుంటారు. తప్పదు అది. మనం గిరాకీ అన్నప్పుడు ఒకళ్ళు 5 నిమిషాలు వస్తారు, సెలెక్షన్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఒకళ్ళు గంట సేపు కూర్చుంటారు, అది మంచి లేదు, ఇది మంచి లేదు, 12 రకాలు చూపించమంటారు. చూపించాల్సిందే. తర్వాత కూడా వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు. దానిలో మనం బాధపడద్దు. మనం బిజినెస్ పెట్టుకున్నప్పుడు అందరి కోసం, బిజినెస్ పెట్టినప్పుడు మనం అందరి కోసం కాబట్టి దానిలో మనం ఏం బాధపడద్దు, చేస్తూనే ఉండాలి మనం. రైట్ సార్. చివరిగా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకు కానీ ప్రజలకు కానీ మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి? ఏం లేదు, మనం దందా మంచి చేయాలి. ఎవరైనా ప్రింటింగ్ ప్రెస్లో మనం దందా చేస్తున్నామంటే దందా మంచిగా నీతివంతంగా దందా చేయాలి. అయితేనే మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి క్వాలిటీ పేపర్ వేయాలా, మంచి ప్రింటింగ్ చేయాలా, మంచి టైం మీద డెలివరీ చేయాలా. అయితేనే అది మనకు ప్రింటింగ్ ప్రెస్ అనేది, అరే ప్రింటింగ్ ప్రెస్ కరెక్ట్ ఉన్నాడు, మనం మంచి డెలివరీ చేస్తున్నాడు. ఒకరోజు మనం మంచి డెలివరీ చేస్తుంటే అంటే మన చేతి మంచిగా ఉంది అనుకో, రిపీట్గా ఇంకో ఆ గిరాకీ కాకుండా ఇంకొకైనా చెప్తాడు, ఇంకొకరిని చెప్తాడు. దీనివల్ల మన అభివృద్ధి కూడా చెందుతుంది, మన దందా కూడా చాలా పెరుగుతుంది. ఖచ్చితంగా వచ్చిన కస్టమర్కి మనం మంచి రెస్పెక్ట్ ఇవ్వాలా, రెస్పెక్ట్ మంచి మాట్లాడాలా. ఒక్కొక్కసారి కొంతమంది కస్టమర్ గట్టిగా ఉంటాడు, మెల్లగా మాట్లాడినా మనం సంధానించి మాట్లాడుకొని దందా ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప దందా వస్తలేదు ఇవ్వాలా మనం బాధపడద్దు. దందా వచ్చినప్పుడు ఆ డబ్బులు మనం దాచిపెట్టుకున్నాలా, అన్సీజన్లో ఆ డబ్బులు మనం ఉపయోగించుకోవాలి. అయ్యో ఇలా దందా లేదు, పొద్దున్న ఇబ్బంది పడదు, అట్లా ఎప్పుడు అట్లా టెన్షన్ పడద్దు. నేను ఇప్పుడు అన్సీజన్ ఉన్నా నేను అప్పుడు డబ్బులు సంపాదించుకున్నా. అయ్యప్ప స్వామి అయితే నా ప్రింటింగ్ ఎంత నడిచిందో ఇక చెప్తే బాగుండేది పేపర్ ముంగట. కానీ చాలా సంపాదించిన డబ్బులు ప్రింటింగ్ ప్రెస్లో డబ్బులు సంపాదించిన అంటే నిజంగా నా అదృష్టం. నేను ఇవాళ ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా, ₹1 కోటి ఇల్లు కట్టుకున్నాను నేను గాయత్రి నగర్లో. 3 పిల్లల్ని చదివించిన. కాబట్టి దందా చాలా మంచిది. దందా చేసేటప్పుడు మనం మంచిగా మెల్లగా మాట్లాడాలా, శాంతం ఉండాలా, గడబడి చేయొద్దు. అంతకు చెప్తారు కొంతమంది కస్టమర్ అట్లా అంటారు, ఇట్లా అంటారు. దాని గురించి మనం పెద్ద ఇబ్బంది పడద్దు. ఎంత మంచిగా దందా మనం విలువిస్తే మళ్ళీ ఇంకొకటి ఖచ్చితంగా మనం ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నామా, ఏ షాప్ పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా మనం టైం ఇవ్వాలి. అవి పెట్టేసుకొని మనం బయట తిరుగులు చేస్తే చాలా తప్పది, దందా నడవదు అట్లా. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అది మరి దోస్తులు, వ్యాపార రంగంలో కానీ సంఘం అధ్యక్షులుగా కానీ యువతకు మంచి మంచి సందేశాలు ఇచ్చారు. సార్ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు, చిన్నప్పటి నుంచే కష్టపడ్డారంట. నేటి యువత కూడా సార్ని ఆదర్శంగా తీసుకొని మంచిగా ముందుకు సాగాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి చట్టం టీవీ.